మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు విడదల రజనీ తీవ్ర ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఆవిడ అరెస్టుకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సంచలనమైనటువంటి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ రజనీ మీద ఏ కేసు నమోదైంది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విడదల రజనీ అనేటువంటి ఆవిడ చిల్లర చీకటి బతుకు మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ నేను చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని, సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారిని కారుకూతలు కూసినటువంటి నికృష్టపు చరిత్ర యొక్క విడదల రజనీ గారిని. తాను శాసనసభ్యురాలైన తర్వాత తన తప్పుల్ని, తన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి నికృష్టపు చరిత్ర కూడా. అందులో భాగంగా ఈ విడదల రజనీ నా మీద కూడా కేసు పెట్టించింది 2020లో అకారణంగా అన్యాయంగా అక్రమ కేసు పెట్టించింది. అయితే ఇవాళ విడదల రజనీ వంతొచ్చేసింది. చేసినటువంటి తప్పుకు మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తాను అధికారంలో అధికార మతంతో అంటే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, నాకు ఇంకా వయసు ఉందంట. మరి నీకంటే చిన్నవాడిని నేను కాస్త ఇసి తీసుకో మీ నత్తిపోకూడి జగన్ భాషలో చెప్పాలంటే నీకంటే విడదల రజనీ గారు మీకంటే వయసులో నేను చిన్నవాడిని. మరి నీకంటే మీరు 30 ఏళ్ళు ఉంటే నేను 35 ఉంటా రాజకీయాల్లో. మరి నా మీద ఎందుకు కేసు పెట్టా, ఏమంత జలగుండి పెట్టావా, మాట్లాడకూడదులే కానీ నువ్వు బాధపడతావులే కానీ అంటే దేనికి పెట్టానా మీద కేసు? నిన్నేమైనా కించపరిచానా, నిన్నేమైనా అవమానించారా, నిన్నేమైనా తప్పుడు కొత్తలు కూర్చానా? లేదే. నీ అవినీతి ప్రశ్నించా, నీ దుర్మార్గం ప్రశ్నించా, నీ అరాచకం ప్రశ్నించా, నీ 2 నాలుకల ధోరణి నేను నిలదీశాను రజనీ గారు. ఇవాళ బుద్ధి జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు లేకుండా స్టోన్ క్రషర్ యజమాని ఆనాటి నీకు అనుకూలంగా ఉంటే నీ ఊడిగం చేసేటువంటి ఎస్పీ జాషువా పెట్టుకొని 50 కోట్ల రూపాయలు అతని మీద ఫైన్ వేయించి బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2,20,00,000 తీసుకున్నావే సిగ్గు లేకుండా ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఎందుకు నీకు చిల్లూరుపేటకు వచ్చింది? అందుకు నువ్వు ఈ రాష్ట్రంలో చాలా మంది ఇట్లాంటి డెకాయిట్లు రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి, ప్రజల సంక్షేమం కోసం, మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవని చెప్పి వచ్చే ఈ రాష్ట్రంలో భూదందాల దగ్గర నుంచి దోపిడీల దాకా సెటిల్మెంట్ల దాకా తప్పుడు పనులు అవతల పార్టీ నాయకులతో దొంగ వ్యాపారాలు చేసుకున్నటువంటి నికృష్టపు బ్రతుకు బతికే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఇవాళ విడదల రజనీకి వచ్చినటువంటి బతికే రేపొద్దున మిగిలిన వాళ్ళకు కూడా రాబోతా ఉంది. ఇవాళ ఒక్క విడదల రజనీ కాదు, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ బతికేంటి, చరిత్ర ఏంటి, ఇవాళ పోసాని కృష్ణమురళి జీవితం ఏమైపోయింది, ఏ రోజు ఏ జైలుకి వెళ్తాడో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి మరొక వ్యక్తి పోలీస్ సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ పరిస్థితి ఏమైంది, వాళ్ళు సస్పెండ్ అయ్యాడు. విజయ్ పాల్ పరిస్థితి ఏమైంది, జైలు పాలయ్యాడు. ఈ రకంగా ఎన్నో చరిత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా తుత్తరగా మాట్లాడటం మారట్లా. ఆ యొక్క బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి అరాచకాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా, నందిగం సురేష్ దాకా ఇవాళ విడదల రజనీ గారు పెద్ద నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులేంటి, నీకు ఉన్నటువంటి అధికార మదం అహంకారం ఏంటి రజనీ గారు అని చెప్పేవాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ తప్పుడు మాటలు మాట్లాడారు, నువ్వు అందరి మీద కేసులు పెడతావు, మనవు పిల్లి కోటి మీద కేసులు పెడతావా, మా మీద పెడతావా, అనేక ఛానల్స్ మీద పెడతావా, ఎన్టీవీ మీద పెడతా అని చెప్పి మళ్ళీ ఎందుకు వెనకడిగేసావు? వాళ్ళు కుత్తర తీరుస్తారు అనుకున్నావా, వాళ్ళు వెంట పడితే తట్టుకోలేను అనుకున్నావా అని చెప్పి నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు ఏ అంశం మీద నా మీద కేసు పెట్టావు? నా మీద ఈవిడ గారు ఒక కేసు పెడితే పటాలు దౌలత్ ఖాన్ అని చెప్పి ఆ పార్టీలో ఆనాటి ఈవిడ గారి సన్నిహితులతో కేసు పెట్టిస్తే వాడి భయంతో వణిగిపోతా ఉన్నాడు. ఈ బీవీఆర్ ఎక్కడొస్తాడో నా జోలికి అని చెప్పి వాడికి ఫోన్ చేశారా, ఎందుకు కేసు పెట్టావు, నేను ఎవరో నీకు తెలుసారా అంటే, నువ్వెవరన్నా తెలియదన్నా నీ దండం పెడతా, నేను ఈ వీడియోలు చూసాను తప్ప నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యక్ష పరిచయం కాదు. విడదల గోపి అనేటువంటి దౌర్భాగ్యుడు విడదల రజనీ మరిది నా సంతకం కూడా పొందరి చేసి నీ మీద కేసు పెట్టారన్నా, అసలు నేను నీ మీద కేసు పెట్టలేదు. ఆ విడదల రజనీ మీద, విడదల గోపి మీద నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నా అని చెప్తే ఇవాళ విడదల రజనీ మీద కేసు పెడితే జైలు కట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా విడదల రజనీ అని అడుగుతున్నా. నీ మరిది విడదల గోపిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దందాలు, భూమాఫియాలు, అక్కడ సెటిల్మెంట్లు, ఈ రకమైనటువంటి తప్పుడు పనులన్నీ కూడా నువ్వు భాగస్వాములు అంటే ఇవాళ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఆ చిక్కలోడు నిన్నామన్నా కూడా అంటున్నాడు నేను విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను. సిగ్గులేదంట. నువ్వు ఇదే మాట విశాఖపట్నం ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు నిన్ను నమ్మకుండా నీ దౌర్భాగ్య పరిపాలన వద్దు, నువ్వు విశాఖకు వస్తే దోచుకుంటావని దండం పెడుతూ రాష్ట్ర చరిత్రలోనే హైయెస్ట్ మెజారిటీ విశాఖపట్నం ఎంపీకి ఇచ్చారు. అంటే నువ్వు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నా, నువ్వు విశాఖపట్నంకే వస్తానన్నా, నువ్వు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నా సరే విశాఖపట్నం ప్రజలు వద్దురా జగన్ గారు అని చెప్పి 5 లక్షల మెజారిటీ విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి ఇచ్చారంటే, ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు అత్యధిక మెజారిటీ అక్కడ ఇచ్చారంటే నిన్న ప్రజలు ఎంత చేదరించుకున్నారు, చీకొట్టారు అనేది అర్థం చేసుకోకుండా ఇంకానే విశాఖపట్నం వస్తా, ఇంకానే 3 రాజధానులు ఇస్తా అనేటువంటి ముండమోపి కబుర్లు చెప్తే వింటానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో,
ఈ విడదల రజనీ లాంటి సైబరాబాద్ లో విషపు మొక్కగా మొలిసింది ఈవిడ గారు. జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చి మాట్లాడినటువంటి ఈవిడ ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని కారుకూతలు పూసి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని పదవులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవాళ చిలకలూరుపేటలో నువ్వు చల్లని కాయనని చెప్పి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ లో పోటీ చేపిస్తే 50,000 ఓట్ల భారీ మెజార్టీతో గుంటూరు వెస్ట్ ప్రజలు నిన్ను తిరస్కరించిన తర్వాత మళ్ళీ బుద్ధి లేకుండా చిలకలూరుపేట చేరుకున్నావు. అధికారం అనే అహంకారాన్ని ఆభరణంగా ధరించి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకులకి రోజుకొకరికి తొత్తర తీరుతా ఉంది, పూటకొకరుకు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇప్పుడు వంతు విడదల రజనీ గారికి వచ్చేసింది. చిలకలూరి పేట అడ్డ రజనక్క గడ్డ అన్నారు కదరా, ఇవాళ అక్కడి నుంచి పారిపోయేటువంటి స్థితి వచ్చేసింది. అసలు ఇంతకీ ఏం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క విడదల రజనీ అనేటువంటి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవిడ ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని సైబర్ సిటీ మొక్కని అని చెప్పి ఇవాళ తను కూసినటువంటి కారు కూతలకి, తప్పుడు పనులకి, అవినీతి పనులకి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకొని పారిపోయేటువంటి స్థితికి దిగజారిపోయింది. అసలు ఇంతకీ విడదల రజనీ పారిపోయేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఏ అంశాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యాయి, ఆవిడ అధికార మతం ఏ స్థాయికి విస్తరించిందనే దాని జోలికి వస్తే ఈవిడ చిలకలూరుపేటలో ఓడిపోతాననేటువంటి భయంతో గుంటూరు వెస్ట్కి పారిపోయి వచ్చింది 2024 ఎన్నికల్లో. ఘోరంగా ఓడగొట్టిన తర్వాత 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘోరంగా ఓడగొట్టిన తర్వాత మళ్ళీ చిలకలూరుపేటకే పోయింది. మళ్ళీ నేను వచ్చేస్తారా అని ఆడదేకటానికి ఎవరో సిద్ధంగా లేరు. అక్కడ ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి అందులో నుంచి 2,20,00,000 రూపాయలు లంచం తీసుకున్నందుకు సిగ్గుండక్కర్లేదంటే రజనీ గారు, ఒక మహిళగా మిమ్మల్ని మాట్లాడాలంటే మేము బాధపడాల్సి వస్తుంది. కానీ ఇంత అవినీతి చేయడానికి, ఇంత కండ కావడంతో ప్రవర్తించడానికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కొట్టించావు. నీ తప్పుడు పనుల్ని, నీ అవినీతి పనుల్ని ప్రశ్నిస్తే ఏకంగా నా మీద కూడా కేసు పెట్టావు కదా విడదల రజనీ. మరి ఈ రోజు నీ మీద కేసు పెడితే నువ్వు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ రోజు ఎవరైతే పఠాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక నీకు ఊడియం చేసేవాడితో నా మీద కేసు పెట్టించావో ఆ దౌలత్ ఖాన్ ఇవాళ అంటున్నాడు, నా సంతకం ఫోర్జరీ చేశానన్నా, నీకు దండం పెడతానన్నా, ఆ కేసు నేను పెట్టలేదన్నా అని. మరి విడదల రజనీ ఫోర్జరీ చేసింది కదరా, పెడతావా అంటే విడదల రజనీ విడదల గోపి పని అన్నా నేను, అది వాళ్ళ పని చేసింది, వాళ్ళ మీద నీకు కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నా సంతకం ఫోర్జరీ చేశారన్నా అంటున్నాడు దౌలత్ ఖాన్. మరి వాళ్ళ నీ మీద నమోదైనటువంటి స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు తీసుకున్నదే కాదు, మరి నేను నువ్వేదైతే తప్పుడు కేసు నా మీద పెట్టావో ఆ పఠాన్ దౌలత్ ఖాన్ సంతకం ఫోర్జరీ చేసి నువ్వు నీ మరిది కలిసి నా మీద కేసు పెట్టారో దాని మీద కూడా కేసు పెడితే ఫోర్జరీ కేసులో కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు, తప్పుడు కేసు పెట్టించినందుకు కూడా నువ్వు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆనాడు నీకు సహకరించినటువంటి పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రజనీ. అయితే ఇప్పుడు ఆల్రెడీ పివి సునీల్ అనేటువంటి పనికిమాలినటువంటి వాడి మీద కేసు నమోదవుతాయి, రేపు మాపు అరెస్ట్ అవుతాడు. అదేవిధంగా ఐపీఎస్ జాషువా వీళ్ళందరికీ ఊడిగం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి, మంత్రులకి, వాళ్ళందరూ బతుకులే వాళ్ళు రోజుకు ఒకరిది కుక్క చింపులు ఇస్తారు. అయితే కొంతమంది మతాన్ని, కొంతమంది కులాన్ని, కొంతమంది ప్రాంతాన్ని రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిల్లరగాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు ఈ జాషువా మీద, ఈవిడ మీద, ఇద్దరి మీద కేసు నమోదైంది. విడదల రజనీ గారి చరిత్ర చూస్తే తన భర్త అమెరికాలో ఉంటారు, అది తన వ్యక్తిగత జీవితం. అయితే ఈవిడ గారు ఇండియాలో ఉంటే, చిలకలూరిపేటలో ఉంటే ఈవిడ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి, జైలు పాలవుతారు కాబట్టి ఈవిడ గారు అమెరికా పారిపోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. విడదల రజనీ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి రాక్షసుడు ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలకు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి చాలు, రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటాడని చెప్పినటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడని తిడతావు, లోకేష్ గారిని తిడతావు, పవన్ కళ్యాణ్ గారిని తిడతావు. ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం కనిపించట్లా. ఆ రోజు నువ్వు కూసినటువంటి కోతలు, చేసినటువంటి పనులు ఇవాళ నీకు చుట్టుముట్టకుండా ఎలా ఉంటాయి? అధికారం శాశ్వతం అనుకున్నావా? ఎప్పటికీ కూడా నీకు కేసులు పెడతానంటది, నేను అది అని చెప్పి అరిచేస్తూ ఉంటది. ఎవరు నీ అరుపులకు భయపడతాడు? ఏ పుల్లారావు గారు అయితే నీకు రాజకీయ జన్మ ఇచ్చారో పొద్దున్న లేస్తే ఆయన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేది ఉండవా? రోజాను చూసి రోజా పాత్రను నువ్వు రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా తన నోరు తగ్గించుకుంది చాలా వరకు. అప్పుడప్పుడు తొత్తరగా మాట్లాడుతుంటుంది మీడియాలో కనిపించడం కోసం. బట్ రోజా ఈ మధ్య తగ్గింది. దాన్ని నువ్వు రిప్లేస్ చేయాలనుకుంటున్నావా? వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేసింది. ఏ కూటమిలో ఏ పార్టీ నన్ను తీసుకుంటుందా అని ఎదురు చూస్తా ఉంది. ఆవిడ నువ్వు రిప్లేస్ చేయాలనుకుంటున్నావా?
విడతల రజనీ ఇవాళ నువ్వు పారిపోయేటువంటి స్థితి ఎందుకు వచ్చిందనేది నువ్వు ఆత్మావలోకనం చేసుకో. నీ మరిది విడతల గోపిని అడ్డం పెట్టుకొని అక్కడ భూదందాలు చేసావు, సెటిల్మెంట్లు చేసావు, క్రషర్ యజమానుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు. నీ శాఖ అయినటువంటి ఆరోగ్య శాఖలో నువ్వేం చదివావని నువ్వు ఆరోగ్య శాఖ మంత్రి అయ్యావు? నీ ఆరోగ్య శాఖ గురించి ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నటువంటి పాపాలు పోయావా? ఆ శాఖలో నువ్వు చేసినటువంటి అవినీతి ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి కూడా మరిన్ని కేసులు విడతల రజనీ మీద నమోదవుతాయి. ఆ రోజు నీ తప్పుల్ని ఎత్తి చూపితే, నీ అవినీతిని ఎత్తి చూపితే, నీ అధికార మతాన్ని ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెట్టావు కదా. మరి వాళ్ళ నీకు అవన్నీ తిరిగి రావాలనుకుంటున్నావా? మనం ఏమి ఇచ్చామో అవే మనకి తిరిగి వస్తాయనేది మర్చిపోయావా విడతల రజనీ? ఏ పార్టీ అయితే నీకు రాజకీయ భిక్ష పెట్టిందో, ఏ నాయకుడైతే నాకు ఆదర్శమని చెప్పావో ఆ నాయకుడిని ఉద్దేశించి నీ రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం కారుకూతలు కూసావే. వాటన్నిటికీ ఇవాళ తిరిగి నువ్వు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దేశం నుంచి పారిపోయేటువంటి పరిస్థితిలోకి దిగజారావు నువ్వు.